వీటన్నిటితో తాడేపల్లిలో గందరగోళం అయితే ఏర్పడింది. సార్ భారతీయ మహిళల అసభ్య చిత్రాలు ఏఐ పోస్టులపై అల్ జజీరా స్టోరీ. ఇది ఒక దారుణమైన విషయం అండి. అల్ జజీరా ఈరోజు ఒక చాలా ప్రత్యేకంగా వాళ్ళ దాదాపు పతాక శీర్షికలాగా ప్రకటించారు. భారతదేశంలో మహిళలు ప్రత్యేకించి ముస్లిం మహిళలను టార్గెట్ చేసుకొని అసభ్య చిత్రాలు తీయటం, అంటే వాళ్ళని మొత్తం ట్రాక్ చేయటం. ఇప్పుడు ఉదాహరణకు ఈ వార్తలో చూస్తే అల్ జజీరా ఏమంటుంది, ఇండియన్ ముస్లిం ఉమెన్ సమ్రీన్ అయూబ్ అనే ఆమెకు ఫోన్ వచ్చింది. ఏమని, ఏంటి నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా నీ వీడియోలన్నీ తిరుగుతున్నాయి, మొత్తం నీ కదలికలు, నీ వేష భాషలు ఇవన్నీ పైగా ఎవరెవరితోనో చూపిస్తున్నారు, ఇదంటే ఆమె షాక్ అయిపోయింది. అప్పుడు వెళ్ళి ఆమె చూస్తే తన కాలేజీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫోటోలన్నీ కూడా కలిపి ఏఐతో వాటిని రీమిక్స్ చేసి వాటన్నిటిని విపరీతంగా వదిలేశారు. అలాగే ఆమె ఎప్పుడైనా విజిట్స్, ఆమె మోడల్ విజిట్స్కి వాటికి వెళ్ళినవి కూడా తీసుకున్నారు. ఏమని పెడుతున్నారు అంటే, దే హ్యాడ్ ఫాలోడ్ మై లైఫ్ ఫ్రమ్ మై ఫస్ట్ సెమిస్టర్ టు ది లాస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఈ వీడియోలో ఏమనుంది, ద వాయిస్ ఓవర్ జనరేటెడ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాల్స్లీ క్లైమ్డ్ దట్ షీ వాజ్ ఎ ముస్లిం ఉమెన్ selling her body to Hindu men. It misidentified people in the photograph and label her own brother. ఇంకా చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని కూడా ఇష్టానుసారం పెట్టేసి వాళ్ళ మీద పెట్టేసి ఈ మహిళలు ఇలాంటివి, ఇదేదో మన దేశంలో ఎవరో చెప్పింది కాదు. యుఎస్లో ఏ స్టడీ బై వాషింగ్టన్ DC బేస్డ్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ పథకం ప్రకారం విద్వేష వ్యాప్తి చేయటం అన్నది, వీళ్ళు 1326 ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, వీడియోస్, 297 పబ్లిక్ అకౌంట్స్ నుంచి, అంటే ఓపెన్ అకౌంట్స్ నుంచి, ఫేస్బుక్ నుంచి సేకరించారు ఒక 2 ఏళ్ల పాటు. వీటిని 67 లక్షల ఇంటరాక్షన్స్ జరిగాయి వీటి మీద. సో AI has made the transformation of sexual fantasy into imagery possible at speed and at no cost. జనీత్ ఖాన్ ఎట్సెట్రా ఆయన ఈ విషయాలు చెప్తున్నాడు. సో ఈ విధంగా చెప్పాలంటే ఇప్పటికి వీళ్ళు చాలా కీన్గా 182 కేసులు పరిశీలించారు. ముస్లిం ఉమెన్ను ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్నారు, కానీ మహిళలను, టీనేజర్లను, అమ్మాయిలను ముఖ్యంగా వీళ్ళు చేసుకొని చాలా అసభ్యంగా చిత్రించటము, వాళ్ళ మీద ఏదంటే చెప్పటము, ఇది ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ఎందుకంటే అల్ జజీరా అంటే మీకు తెలుసు, అది అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రముఖంగా ఉండేటటువంటిది. సో పోర్నోగ్రఫీ మనకు తెలుసు కదా, పోర్నిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలను అసభ్య చిత్రాలుగా అశ్లీలతతో నింపేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఈ హెడ్డింగ్ పెట్టారు. దానికి సంబంధించి ఇన్ దీస్ నరేటివ్స్ ముస్లిం మెన్ ఆర్ ఆఫన్ డిపిక్టెడ్ యాజ్ వైలెంట్ ఆర్ మోరల్లీ కరప్ట్ ఎట్సెట్రా. ఇంకా చాలా ఉంది, నేను మతం గురించి ఇక్కడ నేను తీసుకోవటం లేదు. Muslim women's bodies have become battlegrounds for communal dominance, a dynamic that found in most visible expression in the Sulli deals and bully boy controversy, etc. అయితే దీని మీద బీజేపీ నాయకుడు కూడా ఒక ఆయన responding to these concerns, Atif Rashid, a BJP politician, said AI can be used both positively and negatively and called for stronger regulations to prevent its misuse. He called deepfake and sexually explicit content very disappointing and there should be strict action on this అని ఆయన కూడా అన్నాడు. However, he rejected viewing the issue through a religious lens. The BJP respects women of all religions అని ఆయన చెప్తున్నాడు. మొత్తం మీకు చెప్పాలంటే భారతదేశంలో మతపరమైన విద్వేష వ్యాప్తి ఇదంతా జరుగుతున్న తీరు, రెండోది ఏఐ చిన్నపిల్లలు వీళ్ళందరినీ అసభ్యంగా అశ్లీలంగా చిత్రిస్తున్న తీరు, వీటన్నిటికీ సంబంధం ఉంది. అంతర్జాతీయ అధ్యయనాలు దీని గురించి తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రాజకీయ పార్టీలు ఒకరినొకరు అనుకోవడాలు వీటి మీదనే చాలా నిఘా పెడుతున్నారు. అటువంటిది ఏ బాధ్యత లేని ఈ అంశాలు, విద్వేషాన్ని వ్యాపిస్తున్న తీరు,
ఆ మహిళలను వాళ్ళు చదువుకున్న అమ్మాయిలు పాపం వాళ్ళని ఇలా చూపిస్తున్నది చాలా దారుణమైంది. దీని మీద మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి ఈ విషయాలను పోలీసులు కూడా ఏం స్పందిస్తారో మనం చూడాలంటుంది. ఇప్పుడు అందుకనే కొన్ని పర్యాటక ప్రదేశాలు ఇక్కడంతా మరింత నిఘా పెంచాలి, ఇవన్నీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. సార్ యుద్ధంపై అనిశ్చితి, అసలు ఏం జరగబోతుంది? అంటే యుద్ధము 19వ తారీఖు కుదురుతుంది, ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ